అన్న చెప్పండి అన్న, ఏది సంవత్సరం అవుతున్నది గవర్నమెంట్ ఏర్పడి ఫ్రీ బస్ వచ్చి కూడా ఇక 11 నెలలు అట్లా అవుతున్నది. అప్పటి నుంచి ప్రాబ్లం అంటారు. ఇప్పటికి నిజంగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చిర్రా ఆటో వాళ్ళు? అన్న ఎక్కడ చూసినా ఏ బస్ స్టాండ్లో చూసినా కానీ లేడీస్ 100, 200, 150 లేడీస్లు ఉన్నారు. ఎక్కి షాపింగ్ మాల్ చేసేది హైదరాబాద్లో లేడీసు. కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందన్న. కాబట్టి అవుట్ ఆఫ్లో 33 డిస్టిక్ల బండ్లు కూడా సిటీలో వచ్చేసినాయి. పర్మిట్ లేదు దాంట్లకు. సిటీ బండ్లకు పర్మిట్ లేదు. సిటీ బండ్లకు పర్మిట్ ఉంది. 5,10,000, 5,40,000 మేము తీసుకున్నాము. వాళ్ళు 2,80,000 తీసుకొని సిటీ మొత్తం గుమాయిస్తున్నారు. వాళ్ళకు పోలీసు వాళ్ళు ఏమాత్రం చెప్పడం లేదు. పర్మిట్ కూడా లేదు వాళ్ళకు, లైసెన్స్ కూడా లేదు వాళ్ళకు. కాబట్టి పోలీసు వాళ్ళు ఏమంటలేరు. కాబట్టి సిటీ బండ్లనే సిటీలో ఎడ్డా చేయాలి. డిస్టిక్ బండ్లను డిస్టిక్లో పంపించాలి. ఎందుకంటే వాళ్ళు డిస్టిక్లో నడిపిస్తామని తీసుకున్నారు కదా, సిటీలో రావడానికి అల్లాటి ఇవ్వకూడదు అని పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, అయితే ఇంకోటి ఇదేంటంటే ఈ ఫ్రీ బస్తో మీ ఓలని అడుగుతుంటే ఇబ్బంది ఓలా వాళ్ళు కూడా వాళ్ళకి ఏది పట్టించుకుంటలేరు సార్. ఓలా వాళ్ళు 15 కిలోమీటర్ పోతే 160, 170 రూపాయలు కొడుతుంది. అంటే కిలోమీటర్ 10 రూపాయలు కూడా పడతలేదు. 400 గ్యాస్ పోపించుకుంటే 1700, 800 అవుతుంది. గ్యాస్ కూడా 60 రూపాయలు అయింది. చాలా విపరీతంగా అవుతుంది. తినడానికి కూడా డ్రైవర్కు తినడానికి కూడా వెళ్తలేదు ఇంట్లో. ఇంతకుముందు రోజుకి ఎంత సంపాదిస్తుంది? ఇప్పుడు ఇంతకుముందు 1000 రూపాయలు, 1200, 1300 తీసుకెళ్ళలేదు సార్. ఇప్పుడు 600, 400 కూడా తీసుకెళ్తలేము. అంతా డౌన్ అయిపోయింది సార్. ఇగో పొద్దున 6కి వెళ్ళినా ఇగో 400, 600 చేసిన. గ్యాస్ కూడా లేదు, ఆయిల్ కూడా లేదు. ఇంకా ఈఎంఐ ఉంది సార్. 5,10,000 ఉంది. నెలకు 19,000 కట్టాలి. నెలకు 19,000 కట్టాలి. నీకు వచ్చేంత రోజుకి? ఇప్పుడు రోజుకి ఎంత? 600, 400, 300, 200. పోనీ 500 వేసుకున్నా నెలకు 15,000 కదా. ఈఎంఐ ఇప్పుడు 6 నెలలు అయింది డ్యూలో. మరి అడుగుతలేరా బ్యాంకు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుంటారు సార్. ఫైనాన్స్ వాళ్ళు ఇంకా ఏదో వడ్డీకి తెచ్చి ఇది అదో నడిపించుకుంటున్నాం. మరి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? ఇంకా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం సార్ అంటే సిటీ బండ్లను సిటీలో నడిపించడానికి పర్మిట్ ఇచ్చారు. కానీ డిస్టిక్లో నడిపించడానికి వాళ్ళకి పర్మిట్ డిస్టిక్లో నడిపిస్తే మేము కూడా సిటీలో ఉన్న వాళ్ళం కూడా నెమ్మదిగా బతకగలుగుతాము. పిల్లలను చదివించగలుగుతాము. వాళ్ళకు కూడా మేము రూమ్ కిరాయి రెంటు కట్టగలుగుతాము. కాబట్టి సిటీలో ఉన్న 150,000 బండ్లు సిటీలో వెళ్ళొచ్చినాయి, డిస్టిక్ బండ్లన్నీ. ఇంకోటి మరి మీ యూనియన్లు, సంఘాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి వినతి పెడుతున్నారు కదా. వాళ్ళు వినతి పెడుతున్నారు సార్. వాళ్ళు వినతి పెడితే ఏం లాభం? ఫైదా చేస్తాడంటవా? ఏం లాభం చెప్పు? వాళ్ళు వినతి పెడుతున్నారు. ఆటోలు అన్నీ బంద్ చేస్తున్నారు. ఆటోలు బంద్ చేస్తే ఏం లాభం చెప్పు? ఎక్కేటోళ్ళు ఎక్కాలే కదా. వాళ్ళు ఎక్కేటోళ్ళు ఎక్కాలే కదా. బంద్ చేస్తే ఎవరైనా ఎక్కుతారా? ఎక్కలేరు కదా.